రోడ్ అంతా పాయసంలా ఉంది. ఇక్కడ చాలామంది బలిస్తుంటారు. ఇవి మా ఊళ్ళో చాలా ఎక్కువ. ఈ జాగా వచ్చేసి ఇక్కడ అంతా పెంట పెంట చేశారు. హలో ఆల్, ఇవాల్టి వీడియోలో మా ఊళ్ళో చాలా రోజుల తర్వాత వర్షాలు పడ్డాయి. వర్షాలు పడితే కాలువలు, చెరువులు, గుంతలు అన్నీ నిండుతాయి. సరదాగా చూసొద్దాము, ఇంట్లో ఉండి ఉండి బోర్గా ఉంటే బయలుదేరుతున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు ముందు రోజు వర్షం పడింది. ఆ రోడ్డు అంతా పాయసంలా అయిపోయింది. గుంతలు ఎక్కువగా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. బొమ్మన చెరువు అని మా ఊరి పక్కనే చాలా బాగుంటుంది. ఇక్కడ పల్లెటూరు కాబట్టి ఎటువైపు చూసినా ఎక్కువగా పంట పొలాలు, కొండలే ఎక్కువగా ఉంటాయి, విపరీతంగా ఉంటాయి. మాకు కొండలు ఎక్కువ కాబట్టి వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా కానీ మేము సేఫ్గానే ఉంటాము. కాకపోతే నీళ్ళకి చాలా చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎండాకాలం వస్తే. ఇక ఇది కొత్తపల్లికి వెళ్ళే దారి. ఇటువైపు చూసారా, చాలా పచ్చగా చాలా బాగుంది కదా చూడ్డానికి. ఇదంతా పుదీనా, ఇప్పుడు పెరుగుతుంది పుదీనా. నీళ్ళకైతే మాకు చాలా కష్టంగా ఉంటుంది. నైట్ 2 గంటలకి 3 గంటలకు తెచ్చి పెడతారు ట్యాంక్. నీళ్లు లేక అప్పుడు పట్టుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. నీళ్ళకైతే ఒకసారి చాలా కష్టపడ్డాం మేము. ఇక్కడ అడుగడుక్కి ఒక్కొక్క గుడి ఉంటుంది, చిన్న చిన్న గుళ్ళు. మా ఊళ్ళో టమాటా సాగు ఎక్కువగా వేస్తారు. ఇక్కడి నుంచే అన్ని ఊళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అలాగే ఇక్కడ చలికాలం వస్తే అనపకాయలు ఎక్కువగా ఉంటాయి. అనపకాయలు అంటే చాలా మందికి తెలియదు. చలికాలం సీజన్లోనే వస్తాయి ఇవి. మళ్ళీ సంక్రాంతిలో కొంచెం తగ్గుతాయి. సంవత్సరానికి ఒకసారే వస్తాయి. ఈ అనపకాయలు వచ్చినప్పుడు అందరూ రోజు వండుకొని తింటారు, సంవత్సరానికి ఒకసారే కదా అనేసి. ఇక్కడ అంతా వర్షం పడి బురదగా ఉంది రోడ్డు. మేము వెళ్ళేటప్పుడు వర్షం లేదు. ఇదంతా మామిడికాయ చెట్లు. అంతకుముందు వెళ్ళే వాళ్ళం కానీ ఇప్పుడు అంతా మారిపోయింది కాబట్టి వెళ్ళనివ్వట్లేదు. చూసారా ఎంత బాగుంది. ఎక్కువగా ట్రాఫిక్ కూడా లేదు, చాలా ప్రశాంతంగా వెయ్యమని వెళ్ళిపోవచ్చు. ఇది హంద్రీ కాలువ. అంతా ఎండిపోయింది, అంత పిచ్చి చెట్లు వచ్చేసాయి. అంతకుముందు నీళ్ళు వచ్చాయి, ఇప్పుడైతే అసలు రావట్లేదు. ఈ కాలువ వస్తే మాకు నీళ్ళకి ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ ఇప్పుడు నీళ్లు లేవు అక్కడ, దిగి చూపిద్దామంటే. ఇలా వెళ్తుంటే మాకు ఇక్కడ టెంకాయ చెట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ లీఫ్కి తీసుకుంటుంటారు. ఇవన్నీ ఇక్కడ బీరకాయ, కాకరకాయ, సొరకాయ ఇలా కూరగాయలు ఎక్కువగా వేస్తుంటారు. ఇక్కడ కూడా చిన్న గుడిగా ఉంది. అలాగే ఇక్కడ చింతకాయ కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. చింతకాయ చెట్లు కూడా చాలా విపరీతంగా ఉంటాయి మా ఊళ్ళో. చూసారా, అడుక్కి టెంకాయ చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ టమాటా నర్సరీ అనమాట. అక్కడ నెట్ వేశారు కదా అది. ఇదేమో కాకరకాయ చెట్లు. చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడు ఇంట్లో ఉండి ఇలా బయటికి వస్తే మనం ఏం చూసినా కానీ మనకి అందంగానే కనిపిస్తుంది, ఇంకా చూడాలనిపిస్తుంది. మనకి ఇంకా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చూద్దాం, భలేగుంది, అబ్బా బాగుందని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఇలా బయటికి తిరుగుతుంటే మనకు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే మనకు ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ డిస్టర్బ్స్ ఇది ఏం ఉండదు, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండిపోతే
పక్కాగా గ్యారంటీగా నిండు నూరేళ్ళు బతుకుతారు. ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ ఉండదు, ట్రాఫిక్ ఉండదు, గొడవలు ఉండదు, డిస్టర్బెన్స్, ట్రాఫిక్, టెన్షన్స్, ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. చాలా బాగుంటుంది. కానీ సరుకులకో, మందులకో, ఏదైనా కూరగాయల కంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కొంచెం ఏంటి, చాలా కష్టంగానే ఉంటుంది. కాకపోతే మాకు కూరగాయలు రావాలంటే మా ఊరికి ఇవన్నీ వస్తాయి. మాకు ఇటు నుంచే రావాలి. ఇక్కడి నుంచే మాకు అమ్ముకోవడానికి వస్తారు మా ఊరికి. కూరగాయలకైతే ఇబ్బంది లేదు, కానీ వేరే దానికైతే ఇబ్బందే. ఇక్కడ ఈ మధ్యన చిన్న చిన్న షాపులు, ఇల్లులు కూడా కట్టుకుంటున్నారు. అసలు ఇదంతా అడవిలా ఉంటుంది. మొదట్లో ఎవరికైనా వచ్చి ఉండాలంటే కష్టంగానే ఉంటుంది. అలవాటు లేదు కదా. అలవాటు పడిపోతే అరే ఇదే బాగుందే, ఇక్కడే బాగుందని చెప్పి ఉండిపోతారు. ఊళ్ళో అయితే డిస్టర్బెన్స్, ట్రాఫిక్, రచ్చ రంబోలలాగా ఉంటుంది. ఎందుకంటే నేను ఉంటున్నాను కాబట్టి నాకు తెలుసు అది. నాకైతే ఇక్కడ ఉండిపోమంటే హ్యాపీగా ఉండిపోతాను. ఆ చెట్లను చూసుకొని, ఆ మొక్కలు నాటుకొని హ్యాపీగా బతికేస్తాను. కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అదే నాకు ప్రాబ్లమ్. చాలా బాగుంటుంది కదా. మనకి ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి ఇలాగా చూస్తూ ఉంటే అరే ఇక్కడే ఉండిపోదామా, ఇంటికి ఏమి వెళ్దాంలే అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు ఇలాంటివి వచ్చి చూస్తుంటే తర్వాత మన జీవితంలో ఎప్పుడైనా చూద్దాం అనుకున్నా కానీ ఇక్కడ ఫ్యాక్టరీస్, ఇల్లులు, పెద్ద పెద్ద కంపెనీలు, షాప్స్ ఇవన్నీ ఓపెన్ అయిపోతుంటాయి. కొద్దిగా కూడా స్పేస్ ఉండదు వచ్చే రోజుల్లో. నాకైతే ఆ కొండ మీద ఉండిపోమన్నా ఉండిపోతాను హ్యాపీగా. నాకంతా అలవాటు చిన్నప్పటి నుంచి. అదే కావాలి, ఇదే కావాలని ఏం లేదు. సెట్ అయిపోతాను ఎక్కడైనా కానీ. ఇక్కడ భూములు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. భూముల రేట్లు ఒకప్పుడు 5 లక్షలు ఉండేది, 6 లక్షలు ఉండేది. ఎవరు తీసుకునే వాళ్ళు కాదు. 5 లక్షలు, 6 లక్షలు అంటే ఇప్పుడు మినిమం అంటే 35 లక్షలు, 40 లక్షలు. రోడ్డు పక్కన అంటే ఒక రేటు, ఇంకొంచెం పక్కన అంటే ఇంకో రేటు. అంటే స్థలాన్ని బట్టి ఒక్కొక్క రేటు ఉంటుంది. ఇక్కడ చాలా తక్కువ ఇల్లులు ఉన్నాయి, మరి ఎక్కువగా లేవు. కానీ వీళ్ళ పిల్లలు చదవాలంటే పక్క ఊరికి వెళ్ళాల్సిందే. కాలేజ్కైనా, స్కూల్కైనా కానీ. ఇక్కడ స్కూలు కానీ, కాలేజెస్ కానీ ఏమి సౌకర్యాలు లేవు. ఇవంతా చుట్టూరు చూసుకుంటే పెద్ద అడవుల్లాగా ఉన్నాయి. ఇబ్బందిగానే ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన జీవితం చాలా బాగుంటుంది. ఇక్కడ గాలి కూడా స్వేచ్ఛగా ఉంటుంది. చూసారా గాలి ఎంత బాగా వీస్తుందో, కనిపిస్తుందా? ఇక్కడ లోపలికి వెళ్తే ఏదో ఆశ్రమం ఉందంట. అక్కడ చాలామంది వస్తూ పోతుంటారు. ఈ అంత ఏరియా ఇప్పుడు ఎప్పుడో ఒకరోజు డెవలప్ అవుతుంది అనుకుంటాం, కానీ అక్కడ డెవలప్ అవ్వడానికి అసలు సౌకర్యం లేదు. ఎందుకంటే ఈ ప్లేస్ అంతా ఇక్కడ ఫ్లాట్గా లేదు, అంత పెద్ద పెద్ద లోయల్లాగా ఉంది. ఇక్కడ ఎవరో మంట పెట్టేశారు, పొగొచ్చేస్తుంది. ఇక ఈ దేవాలయం అయితే ఈ ఊరికి చాలా పెద్ద ఫేమస్. సండే వస్తే చాలు ఫుల్ రష్గా ఉంటుంది. మేకను తీసుకొచ్చి బలిస్తుంటారు. చాలా బాగుంటుంది దేవాలయం. చాలా పెద్దదిగా ఉంటుంది. ఎదురుగా అంతా అక్కడ అన్నాలు తినిపిస్తుంటారు ఆ ప్లేస్లో. ఇక ఇక్కడ ఈ మధ్యన గవర్నమెంట్ ఇల్లులు ఇచ్చారు. ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి ఇల్లులు. ఇవి కూడా ఊరి చివరన ఉన్నాయి. సగం కట్టి సగం వదిలేశారు. ఇవన్నీ కాలనీ ఇల్లులే. అవన్నీ కొండపైన ఇలా కట్టారు. అలవాటు పడితే ఏం లేదు, కాకపోతే కష్టంగానే ఉంటుంది. ఇదంతా ఇక్కడ చూపిస్తున్నాను కదా, వ్యూ అయితే అదిరిపోయింది. ఆ చెట్లు, ఆ సూర్యుడి వెలుతురు, ఆ కొండలు భలే అందంగా ఉన్నాయి. సినిమాలు చూసినట్టుగానే ఉంది. కళ్ళు చివుక్కుమన్నాయి చూస్తుంటే. అలాగే ఇక్కడ అడుక్కడుక్కి టెంకాయ చెట్లు ఎక్కువగా ఉంటాయి.
చాలా బాగుంటుంది. అలా వెళ్తుంటే చల్లటి గాలి మొహానికి కొడుతుంటే జివ్వుమంటుంది. భలేగుంటది. ఇక ఇక్కడ ఏదైనా కట్టాలంటే అస్సలు అవ్వదు. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద లోయలుంటాయి. అంటే గుంతలు ఉంటాయి. ఆ కట్టే బదులు ఆ లోయలు పూడ్చుకోవడానికే సరిపోతుంది డబ్బులన్నీ. ఇంకా ఎక్కడ కట్టాలి? కష్టమే. అందుకని చెప్పి ఇవి పంట పొలాలకి, దళారులకు అలా వదిలేస్తారు. అంతే తప్ప ఇక్కడ ఇల్లులు కట్టాలి, ఫ్యాక్టరీ కట్టాలి, కంపెనీ కట్టాలంటే అవ్వదు. ఇక్కడ రోడ్డు హైట్ తక్కువ ఉంది కాబట్టి చిన్న చిన్న కొండలు అమర్చి పంట వేశారు. చాలా బాగుంటుంది. ఇక్కడ ఎవరిదైనా అడ్రస్ అడిగితే దగ్గరుండి చెయ్యి పట్టుకొని చూపిస్తారు. కుళ్ళు, కుతంత్రాలు, కోపాలు, కక్షలు ఇది ఏమి ఉండవు. చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. ఇది ఆవులు తాగడానికి నీళ్లు, పెద్ద తొట్టి. మన సిటీలాగా బిజీ లైఫ్, కోపాలు, తాపాలు, అలుగులు, గులుగులు, కక్షలు, నేరాలు, ఘోరాలు ఇవి ఏమి ఉండవు. పల్లెటూరు అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా అందరూ బాగా కలిసి ఉంటారు. ఒక కష్టం వచ్చినా, బాధ వచ్చినా అందరూ ఒకరిని సహాయపడతారు. మనం వెళ్తున్నా కానీ వాళ్ళు పలకరిస్తారు. ఏమ్మా బాగున్నారా, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని. వాళ్ళెవరో మేమెవరో అయినా కానీ వాళ్ళు పలకరిస్తారు. ఆ పలకరింపు మనకి చాలా బాగా అనిపిస్తుంది. అదే సిటీలలో అయితే మనం పలికినా వాళ్ళు పలకరు. కొంచెం ఎచ్చులేస్తారు. ఏదో అంటే కొంచెం బిల్డప్గా ఉంటారు. నాకు అది నచ్చదు. మనం అంటే మన తెలిసిన వాళ్ళే ఉంటారు. అయినా కానీ కొంచెం పొగరుగా ఉంటారు, పలకరు. సరే ఎందుకులే వచ్చినా అని చెప్పి బాధ అనిపించి షేమ్ అయిపోయి సైలెంట్ అయిపోవడమే. ఇంకా అలాగే పల్లెటూరు వాళ్ళు చాలా బాగా కష్టపడతారు. ఒంటి మీద 1 కేజీ కండ ఉండదు. బాగా స్టిఫ్గా ఉంటారు. బాగా కష్టపడతారు. అదే సిటీ వాళ్ళు అలా ఉండే వాళ్ళైతే పొట్ట, బట్ట అన్నీ వచ్చేసి ఉంటాయి. లావుగా అయిపోయి దిబ్బలా ఉంటారు. వీళ్ళు పల్లెటూరు ఏంటంటే పొద్దున 5 గంటల నుంచి లేదా 4 గంటలకు లేచి కష్టపడుతూనే ఉంటారు. ఆవు పాలు పిండుతారు, లేదా పంట పొలాలు అవన్నీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు పొద్దుగూకులు. కొద్దిసేపు కూడా రెస్ట్ అనేది తీసుకోరు. అయినా వాళ్ళు స్టిఫ్గా ఉంటారు. చాలా గట్టిగా ఉంటారు. చాలా మంచిగా ఉంటారు. నన్ను అడిగితే చాలా చాలా మంచోళ్ళు. చాలా బాగుంటారు. అలాగే ఇవన్నీ ఇక్కడ వరి వేశారు. ఇటువైపు ఇప్పుడు కాస్త ముందుకు వెళ్తే మనకి కాలువ, చెరువు వచ్చేస్తుంది. ఇవన్నీ వరి చెట్లే. ఇటువైపు కొన్ని ఎండిపోయాయి. మరి ఎందుకు ఆ వరి? ఇక్కడ కూడా ఇందాక అటువైపు చూపించాను కదా, చిన్న చిన్న రాళ్ళు ఇలా అమర్చి దాని మీద ఇలా పంట వేస్తారు. ఎందుకంటే రోడ్ హైట్ ఉంది. దాని మీద ఇలా బళ్ళు వెళ్ళిపోతాయనో ఏమో తెలీదు కానీ ఇలా హైట్ చేశారు. చాలా హైట్ చేసి అందులో పంట వేస్తారు. మేము రైట్ సైడ్ వెళ్ళాల్సిన దారి మర్చిపోయి స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాము. సరేలే ఇంకా తిప్పుతున్నారు కదా, తిప్పక అని చెప్పి నేను కూడా అలా కూర్చుండిపోయాను. చాలా బాగుంటుంది ఇలా వెళ్ళిన చోట. అంటే ఎంత దూరం వెళ్ళినా ఇంకా వెళ్ళాలనిపిస్తూనే ఉంటుంది. ఆకలి వేయదు, దాహం వేయదు, ఏది గుర్తురాదు. భలే ఉంటుంది, భలే కిక్ వస్తుంది ఇలా వెళ్ళిన చోట. మళ్ళీ చూసి అర్రెర్రే దారి మర్చిపోయామే, ఇటు కాదే అటే అని చెప్పి మళ్ళీ రైట్ సైడ్ వచ్చాము. అంటే మా ఆయన తిప్పుతుంటే నేను తిరుగుతూనే ఉంటాను. ఎందుకంటే మా ఆయన తీసుకెళ్తాడు. ఎప్పుడో ఒకసారి అతనికి మూడు వచ్చినప్పుడు. ఇంక మళ్ళీ అది కాదు ఇది కాదంటే నాకు మళ్ళీ గబక్కనే అంటే వెంటనే ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి అలా తిరుగుతూ ఉంటాను. ఇదిగో ఈ సైడ్ వెళ్ళాల్సింది స్ట్రైట్గా వెళ్ళిపోయాం. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాం మేము. ఇక్కడ అసలు రోడ్ అయితే మరీ భయంకరంగా ఉంది. ఏమీ బాగలేదు రోడ్ అయితే. ప్రెగ్నెంట్ లేడీ ఎవరైనా వస్తే జస్ట్ 2 minutesలో పెయిన్ లేకుండా డెలివరీ అయిపోతుంది. అలాగుంది. అంత గుంతలుగా ఉంది. ఆ బండి మీద వెళ్తుంటే నాకు ఎగురుకుంటా ఎగిరేసుకుంటా తీసుకెళ్తున్నాడు మా ఆయన. అసలు రోడ్డు బాగలేదు. ఉయ్యాలేసి ఊపినట్టు ఉంది నాకైతే ఆ రోడ్డు. అసలు ఇది అంతే పెద్ద పెద్ద రాళ్ళు, గుంతలు, ఇబ్బందిగానే ఉంది. ఇక్కడి నుంచి
2 కిలోమీటర్లు లేదా 3 కిలోమీటర్లు వస్తుంది. అలా లోపలికి వెళ్ళాలి. చుట్టుపక్కల అంతా చెట్లే ఉన్నాయి. ఎవడు లాగుతాడో ఏమో అని చెప్పి భయమేస్తూ ఉంటుంది. ఎవరైనా 10 మంది ఉంటే ధైర్యం ఉంటుంది. ఎవరు లేరు కదా ఆ ప్లేస్‌లో. భయంగా ఉంటుంది. బిక్కు బిక్కుమని. అర్రే! వచ్చేసామండి లోపలికి. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ నీళ్ళకి చూస్తుంటే నాకు ఎక్కడ లేని ఊపు, ఉత్సాహం అన్నీ వచ్చేస్తుంటాయి. మరి ఎందుకో. ఇదే కాలువ అనుకుంటారేమో. ఇది కాలువ కాదు. కాలువ ముందు ఉంది. ఇప్పటికి నేను 2, 3 సార్లు వచ్చాను గానీ, లోపలేముందో అని చెప్పి నేనెప్పుడు రాలేదు. ఈసారి ఎలా ఉందో అని చెప్పి లోపలికొచ్చాను. ఈ కొండ చాలా పెద్దదిగా ఉండేదంట అంతకుముందు. రాను, పోను అస్సలు దారి ఉండేది కాదు. ఈ మధ్యన ఈ కొండకి పెన్సిల్ చెక్కేసినట్టు చెక్కేశారు. చూసారా? ఎంత సగాని పైన చెక్కేశారు. మా ఊళ్ళో కొండలెక్కువైనా గానీ, అన్నీ మాయమైపోతున్నాయి ఈ మధ్యన. అసలు కొండలు ఉండట్లేదు. చెక్కేస్తున్నారు. అప్పుడప్పుడు చూసినప్పుడు బాధనిపిస్తది. కొండలనేది ఏదైనా గానీ ప్రకృతి అలా ఉండిపోతేనే బాగుంటుంది. దాన్ని చెక్కేస్తే తర్వాత మనకే గదా ఇబ్బంది. వర్షాలు లేక మనమే బాధపడాలి. ఉండలు నున్నగా గో గీసేస్తున్నారు కొండలన్నీ. అక్కడ చూపిస్తున్నాను గదా! అదే చెరువు. ఇక ఇటువైపు చూసుకుంటే అన్నీ మనకి పంట పొలాలే ఉన్నాయి. ఆ చెరువులో నీళ్ళే అన్నీ ఇలా వస్తుంటాయన్నమాట. కాస్త ముందుకెళ్ళి చూపిస్తాను. కాలు పెడితే జిల్లుమంటుంది వాటర్. చాలా చల్లగా ఉన్నాయి. కానీ అది తాగకూడదు. అంటే ఎక్కడి నుంచి వస్తాయో మనకి తెలీదు గదా! అందులో నీచు వాసన ఉంటుంది ఆ వాటర్‌లో. ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయి. ఇలా దిగువకెళ్ళిపోతాయి నీళ్ళన్నీ. చూసారా? ఇవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ పంట పొలాలే. ఇవన్నీ దున్నుకున్నారు. ఇక్కడ వీడియో తీస్తున్నాను కానీ చాలా భయమనిపిచ్చింది. ఎందుకంటే పంట వాళ్ళొచ్చి ఎందుకు తీస్తున్నారు? ఎవరు మీరని గబక్కన ఒక మాట అంటే బాధనిపిస్తది. అలాగే ఈ అంటే మనం ఎక్కడికంటే అక్కడికెళ్ళి ఏదైనా షూట్ చేయాలంటే వాళ్ళు తిడతారు. ఎవరు మీరు? ఎందుకొచ్చారు? ఇక్కడేం దారేస్తున్నారా? వెళ్ళండి అని చెప్పి తిడతారు. బాధనిపిస్తది ఒక మాట పడాలంటే. మళ్ళీ ఇది అంతా మనకి సినిమాలో చూసినట్టుగానే ఉంది. నాకైతే సన్‌లైట్ అద్దిరిపోయింది. సూపర్ అంటే సూపర్‌గా ఉంది. ఆ వెలుతురికి ఆహ్, ఇది వీడియో క్లారిటీ చాలా బాగొచ్చింది నాకైతే. ఆకాశం, ఆ కొండ 2 కలిసిపోయినట్టుగానే ఉంది. చూసారా? అక్కడి నుంచి ఇలా నీళ్ళన్నీ ఇలా దిగువకు వస్తూ ఉంటాయి. ఎటువైపు చూసినా పెద్ద పెద్ద కొండలుంటాయి మాకు. ఇంకొన్ని రోజులు పోతే ఈ కొండలు ఉంటాయో ఉండవో తెలీదు. అసలు ఇప్పుడు చూసిన కొండ ఇంకోసారి వచ్చినప్పుడు చూస్తే కొండ ఉండట్లేదు. అక్కడ మాయమైపోతుంది. ఇక్కడ ఈ నీళ్ళలోనే పెద్ద పెద్ద ఇలా చెట్లొచ్చేసాయి. చూసారా? అసలు చాలా పెద్ద చెరువిది. చాలా బాగుంటుంది. అందరూ ఈ చెరువు మీదే ఆధారపడుతుంటారు పొలాలు కోసం. ఈ మట్టిని చూస్తే నా మనసు లబ్‌డబ్ అని కొట్టుకుంది. ఎందుకంటే నాకు చెట్ల పిచ్చి విపరీతము. చెట్లకి ఏదైనా పట్టా ఉంటే తీసుకెళ్ళి చెట్లకి వేసుకుందాం అనిపిచ్చింది. కానీ పట్టా ఏం దొరకలేదక్కడ. ఈ అక్క ఎవరో ఇక్కడ చీపురు పుల్లలు ఇరుచుకుంటున్నారు. ఇక్కడ చీపురు పుల్లలు గూడా ఎక్కువగా ఉంటాయి. హస్బెండ్, వైఫ్ వచ్చి ఇలా విరుచుకుంటున్నారు చీపురు పుల్లలు. కానీ అది విరిచేటప్పుడు జాగ్రత్తగా చూసి విరుచుకోవాలి. లేదంటే గుచ్చుకుంటుంటాయి. ఒంటి మీద పడితే. ఇదేనండి ఇంక చెరువు. ఇప్పుడు వర్షాలు లేక కొంచెం నీళ్లు తగ్గాయి గానీ, వర్షం విపరీతంగా నాన్ స్టాప్‌గా 15 రోజులు లేదా ఒక నెల పడితే చాలు అంత ఫుల్లుగా నిండిపోతుంది. ఇక్కడ ఆ సూర్యుడు నీళ్ళలో పడుతుంటే చాలా అందంగా ఉంది చూడ్డానికి. 2 కళ్ళు చాలట్లేదు. ఇక్కడ ఫోటో షూట్‌కి, వీడియో షూట్‌కి బానే ఉంటుంది గానీ, ఇక్కడ చెత్త చెదారం గలీజ్‌గా ఉంటుంది. అంటే చెప్పలేము. చాలా గలీజ్‌గా ఉంటుంది. ఆ నీళ్ళలో మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు, మనుషులు అందరూ పొర్లాడుతుంటారు. ఆ నీడలో నీచు వాసన ఉంటుంది. చేపల వాసన. మా ఆయన గూడా పోయి పొర్లాడతావా బానే ఉంటుందన్నారు. ఛీ! ఛీ! నేను వెళ్ళను. చేపల వాసన వద్దులే అన్నాను.
సర్లే సరదాగానని చెప్పి సరదాగా అన్నాను అని చెప్పి అతను కవర్ చేసుకున్నారు. ఇక్కడ ఈ నీళ్లు ఫుల్‌గా ఇక్కడ వచ్చేసుంటాయి. ఇప్పుడైతే అంతా ఎండిపోయింది. నీళ్లు లేవు. నాన్ స్టాప్‌గా 1 మంత్ వర్షం పడితే స్పేస్ కొద్దిగా గూడా ఉండదు. అక్కడ టూ వీలర్ పెట్టారు గదా! అక్కడి నుంచి తీసుకొని ఇటువైపు అంతా ఫుల్లు వర్షమే. ఫుల్లు నీళ్లుగానే ఉంటుంది ఒకసారొచ్చినప్పుడు. ఆ సూర్యుడిని చూస్తుంటే నా చిన్నతనం గుర్తొచ్చింది. ఎందుకంటే ఈటీవీలో సినిమా వేసేటప్పుడు ఇవి ఉషా కిరణాలు, చైతన్య కిరణాలు అని చెప్పి 'ఉషా కిరణ్ మూవీస్' అని చెప్పి కింద లైన్ వచ్చేది. మీకెవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి. నాకదే గుర్తొచ్చింది. సూపర్ అంటే సూపర్‌గా అదిరిపోయింది. ఆ నీళ్ళలో ఆ సూర్యుడు అలా లైటింగ్ పడుతుంటే. ఇక ఇదంతా మనకి ఇక్కడ చూసుకుంటే అబ్బా! అబ్బా! దానికంతా దొడ్డికెరిగేసి, గలీజ్ చేసేసి, ప్యాంపర్స్ గలీజ్‌గా మరీ తినేసి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. చాలా వరస్ట్ గలీజ్‌గా ఉంది. ఉండబుద్ధి కాలేదు. అందరూ వెళ్ళిపోయారు. మేము గూడా ఎళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోయాము. ఎందుకంటే సాయంత్రం పూట ఇక్కడ ఉండకూడదు ఎక్కువగా. చలి ఎక్కువగా వచ్చేస్తుంటుంది. అలాగే డ్రింక్ చేసేవాళ్ళు వస్తూ పోతుంటారు. మనం అక్కడ ఉండకూడదని చెప్పి మేము గూడా ఇంక బయలుదేరాము. ఇటువైపు చూసుకుంటే రైట్ సైడ్ అంతా కొండలు. కొండలు దీన్ని కూడా చెక్కేశారు. ఇదంతా మనకి నీళ్ళే. నీళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే మాకు వేరే వాళ్ళన్నారనమాట. నీళ్ళు ఎక్కువగొచ్చేసాయి. భలేగుంది. సూపరు, అబ్బరు, డుబ్బరు అంటే వెళ్ళాం. సరే చూద్దాంలే ఎప్పుడు వెళ్ళలేదు కదా! అని చెప్పేసి వెళ్తే చాలా రోజులైంది కదా! అని చెప్పి వెళ్ళాం మేము. అక్కడ చూసుకుంటే నీళ్ళే లేవసలు. చేపల నీచు వాసన. చూసారా? ఈ నీళ్ళని ఇలా దిగువకి వెళ్తుంటాయి. కానీ ఈ నీళ్ళు తాగరు. పొలాలకే వాడుతుంటారు. చూసారా? పెద్ద పెద్ద కో గుండ్రాళ్ళు ఎలాగున్నాయో. ఇక్కడ సినిమా షూట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సినిమా వాళ్ళకి తెలీదేమో ఈ ప్లేస్ ఇలా ఉందని. మీకెవరికైనా సినిమా వాళ్ళు తెలిస్తే వాళ్ళకి షేర్ చేయండి. మనకు గూడా ఒక మెమోరీస్ ఉంటుంది గదా! మా ఊళ్ళో గూడా ఒక సినిమా తీశారు అని. ఇదంతా ఇలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్లేసు. ఇక్కడ ఒక కాలువ ఉంది. అటువైపు ఒక కాలువ ఉంది. దగ్గరికెళ్లి చూపిస్తున్నాను చూడండి. కాకపోతే నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి నడవాలి తమ్మి. కాలో, చెయ్యో జారిందంటే ముందు పోయి పడతాము. ఇక్కడ ఎందుకో ఇసుకేసారు. ఏమైనా కడుతున్నారేమో ఇక్కడ. నేను అలా వెళ్తుంటే నాకు చాలా భయమనిపించింది. ఎందుకంటే గబక్కనే కాలు, చెయ్యి జారితే మనకే గదా కష్టం. ఆ వీడియోలో పడిపోయి జారితే ఇక నీళ్ళు ఇలా ఇది ఫుల్లుగా వచ్చేస్తాయి. నీళ్ళు కొద్దిగా కూడా స్పేస్ ఉండదు. దాంట్లో పడినా మనం కనిపించము. అంత ఫుల్లుగుంటాయి నీళ్ళు. ఇప్పుడైతే ఏదో పల్చాగా పోతున్నాయి నీళ్ళు. చూసారా? చాలా తగ్గిపోయినాయి నీళ్ళిప్పుడైతే. అటువైపు కూడా కాలువ ఉంది. అసలు అందులో అయితే నీళ్ళే లేవు. నీసు వాసన, చెట్లు కంపలు కంపలుగా ఉన్నాయి. ఇవంతా చెత్త చెదారంలాగుంది. చూసారా? ఇవన్నీ పెద్ద పెద్ద కంపల్లాగున్నాయి. ఇదంతా పాచి గూడా వచ్చేసిందిక్కడ. ఇక్కడ చాలా మంది వచ్చిన వాళ్ళు ఫోటో గూడా తీసుకుంటుంటారు. ఇక్కడ చాలా మంది డ్రింక్ చేసేవాళ్ళు వస్తుంటారు. సరదాగా చూసి డ్రింక్ చేసేసి వెళ్ళిపోతుంటారు. ఎవరి ఎంజాయ్‌మెంట్ వాళ్ళది. ఇక చూడండి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇలా నేనింకా కాస్త దిగి చూపిద్దాం అనుకున్నాను ఆ నీళ్ళని. కాకపోతే ఏందంటే అక్కడ కొండలతో అంతా లైన్‌గా అమర్చేశారు. వెళ్ళడానికి స్పేస్ లేదు. మీకు చూపిస్తున్నా చూడండక్కడ. ఇక్కడ గూడా గలీజ్ చేశారు. అంతా దొడ్డికెరిగేసి పేడ ఛీ! ఛీ! అంతా గలీజ్‌గా ఉంది. మరి చూడ్డానికొస్తారు. మరి అంత గలీజ్ చేయడానికి మనసెలా ఒప్పుతది? చాలా మంది వస్తుంటారిక్కడ. అంత గలీజ్‌గా చేయకూడదు. ఎందుకంటే మేము చూడ్డానికి వెళ్తుంటాము. దాన్ని చూసినప్పుడు అలాగే చాలా గలీజ్ అనిపిస్తుంది. చూసారా? ఈ నీళ్ళన్నీ ఆ పంట పొలాలకన్నీ వెళ్ళిపోతుంటాయి. ఇక్కడ వరి ఎక్కువగా వేస్తుంటారు. బండి ఊగిపోతుంది. రోడ్డు సరిగా లేదనేసి నడుచుకొని పొమ్మన్నారు. నడుచుకొని 2, 3 కిలోమీటర్లు అలా నడుచుకొనొచ్చాను. వచ్చిన దారినే పోయి నడుచుకొని వెళ్తుంటే, అక్కడ ఏ పామొస్తదో, ఏ జెర్రీగా, ఏ తేలొస్తదో అని చెప్పి భయపడ్డాను. అంత గుబులు గుబులుగా ఉంది. ఇక బయటకొచ్చేసాను.
ఇక బయటకొచ్చి చూస్తే ఒక్కరు లేరు. చాలా బాగుంది గదా! ఇలాంటి చోట వెళ్తే హ్యాపీగా ఉంటుంది. భలేగుంటది. మీరు కూడా ఎంతసేపని ఇంట్లో ఉంటారబ్బా! మీరు కూడా రండి. బయటికి ఇలా చిన్న చిన్నయే మీ చుట్టుపక్కల ఉంటాయి. చిన్న చిన్న పల్లెటూర్లని ఎంజాయ్ చేయండి. కాళ్ళలో మనకి గుజ్జు ఉన్నంత వరకే, మన బాడీలో ఎనర్జీ ఉన్నంత వరకే. తర్వాత ఏం ఎంజాయ్ చేద్దామన్నా డబ్బులున్నా గానీ బాడీ సహకరించదు. ఇక్కడ గూడా ఏదో వేయడానికి దున్నారు. ఇక్కడ గూడా మనకంతా ఫుల్లుగా నీళ్లు ఉండేది. అంతకుముందు ఇప్పుడంతా ఎండిపోయాయి. ఆ రోడ్డు అంతా నీళ్లొచ్చేసేది. ఇక్కడ గూడా వరి ఏశారు. సగం ఎండిపోయాయి, సగం ఉన్నాయి. ఇదంతా వరినే. అంతకుముందు ఇదంతా నీళ్లుగా ఉండేది. అందులో పడినా గానీ కనిపించమంతగా ఉండేది. అసలు వర్షాలే తగ్గిపోయాయి. ఏముంది కొండలు, చెట్లు అలా చెక్కేస్తుంటే ఎలా పడతాయి వర్షాలు. ఇక్కడ కూడా టమాటా వేశారు. చిన్న చిన్న మొలకలొచ్చినియి. ఇక్కడ వరి అంతా ఎండిపోయి అంతా నెరలొచ్చేసాయి. ఇంకా కాస్త ముందుకెళ్దాము. ఏదైనా చూడవలసినవుంటాయి గదా! అని చెప్పి వెళ్తుంటే రోడ్ చూసారా ఎంత ప్రశాంతంగా ఎంత నీట్‌గా ఉందో. కొద్దిగా కూడా డస్ట్ అనేదే లేదు. చాలా బాగుంది. ఇక్కడ ఇల్లులు గూడా ఉన్నాయి. కొన్నే ఉన్నాయి. ఈ టైము సాయంత్రం పూట గాబట్టి చాలా మంది పాల పని చేసుకుంటున్నారు. ఇక్కడ గూడా చెత్తగానే ఉంది. కొంచెం అంతా వేసేసారు చెత్త రోడ్న పక్కన. చూసారా? అరటి చెట్లు అన్నీ ఉన్నాయిక్కడ. ఇక్కడ గూడా మనకి చూసుకుంటే టమాటా వేశారు, కూరగాయలన్నీ వేశారు. ఇది అనప చెట్లివి. చాలా బాగున్నాయి గదా! నేను ఇక్కడ ప్రతీదీ వీడియో షూట్ చేశా. ఎందుకంటే ఏదో ఒక రోజు మనం కూడా చూసుకుంటే, అబ్బా! ఇది ఇలా ఉందా అని చెప్పి అలా స్వీట్ మెమరీలా గుర్తుండిపోతుంది. ఇక్కడ చిన్న చిన్నయి 3 గుళ్ళున్నాయి. నేను ప్రతీదీ క్యాప్చర్ చేశా ఎక్కడైనా వెళ్తే. అది మన ఫోన్‌లో మన ఛానెల్‌లో ఉంటే ఎప్పుడో ఒక రోజు చూసుకుంటే చాలా బాగుంటుంది. భలే మజా వస్తుంది. ఇవన్నీ టమాటా మండికెళ్తున్నాయి అక్కడ వేయడానికి. ఇక్కడి నించే అందరికి టమాటా గాని, కూరగాయలు గాని ట్రాన్స్‌ఫర్ అవుతుంటాయి. ఒక్కొక్క ఊరి స్పెషాలిటీ ఒక్కొక్క ఊరికి ఉంటుంది. ఇక్కడ ఎర్రమట్టితోనే పండిస్తారు. ఇక్కడ ఎర్రమట్టి గూడా చాలా ఎక్కువ. ఇక్కడ వస్తున్న ఈ అక్కని మేకలు, ఆవులను పట్టుకొస్తుంది గదా! ఈ అక్కని పలకరించాను. "ఏమక్క ఇంత దూరం నుంచి వస్తున్నావా?" అంటే, "నాకు మాటలు రావని" చెప్పింది. చాలా బాధనిపిచ్చింది. ఇక్కడ ఈ వ్యూ చూసారా? నాకైతే మనసు హత్తుకొని పోయింది. కళ్ళు చివుక్కుమన్నాయి. చాలా బాగుందండి. అక్కడ కొండ అక్కడంతా పొలాలున్నాయి. అక్కడ రోడ్లు గూడా ఉన్నాయి. రాను పోను రోడ్లు గూడా ఉన్నాయి. పైనుంచి చూస్తుంటే చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్ అదిరిపోయింది. అసల వెలుతురు పడుతుంటే సూర్యుడి వెలుతురు నాకైతే అసలు మనసు ఒప్పట్లేదు ఇంటికి వెళ్ళాలన్నా. అంత బాగుంది. చూసారా? ఆ చెట్లు గాని, ఆ కొండలు, ఆ పంటలు అబ్బా! అసలు వాళ్ళకి ఉండి చూసి పల్లెటూరు వాళ్ళకి కొంచెం చిరాకనిపిస్తూ ఉండొచ్చు. మనం చూడక చూస్తుంటే అబ్బా! ఇంతుందా? అబ్బా! ఇలాగుందా? అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది గదా! చాలా బాగుంది. ఆ అక్క వెళ్ళిపోతుంది. చెప్పాను గదా! అక్కడ అందరూ ప్రతి వాళ్ళు చాలా బాగా కష్టపడతారు. నేను ఆ అక్కతో ఫోటో తీసుకుందాం అనుకున్నాను గానీ, మళ్ళేమైనా అనుకుంటుందేమో అని చెప్పేసి సైలెంట్ అయిపోయాను. చాలా బాగా పలకరిస్తారు మనం పలకరిస్తే. ఇక్కడ చూసారా? ఇవన్నీ టమాటా. ఆ టమాటా తీగలుంటాయి గదా! దానికి చిన్న పెద్ద కర్ర బూడ్చి దానికి కడతారు. తీగల్లాగా. ఇవన్నీ ఇక్కడ కొండలే. ఇది ఇక్కడ ఈ మధ్యన చెట్లు నాటుతున్నారంట. ఇప్పుడంతా పాలు పిండుకుంటున్నారు. పాల టైం అయిపోయింది. ఇక్కడ గూడా మనకి పాలు అంతకుముందు రూ. 2.5 ఉండేది. ఇప్పుడు చూసుకుంటే రూ. 25, రూ. 30 ఉంది అర్ధ లీటరు. పల్చగా ఉంటాయి పాలు. అసలు ఏమి బాగోవు. పల్లెటూరులో అయితే బాగా చిక్కగుంటాయి. మేము ఊళ్ళో ఉంటాం గాబట్టి పాలంతగా బాగోవు. ఇక్కడ ఇదైతే నాకు సూపర్ అనిపిచ్చింది. మనకి యాస్ ఇట్ ఈస్ సేమ్ సినిమాలో చూసినట్టుగానే ఉంటుంది.
వెళ్తుంటే చల్లటి గాలి చాలా బాగుంటుంది. ఇక్కడ మేముండేది ఇప్పుడంతా అడవిలాగానే ఉంటుంది. 'పుష్ప' మూవీ ఉంది గదా! అలాగుంటది సేము. ఇక్కడ చూసారా ఇటువైపు చూసుకుంటే పొలముంది. అటువైపు చూసుకుంటే కొండ ఇదంతా కొండనే ఇది. నేను ప్రతీదీ ఇలా షూట్ చేసుకుంటూ ఉంటాను. నాకు చాలా చాలా ఇష్టం ఇలా షూట్ చేయాలంటే. మీరు కూడా ఇలా ఎవరైనా దగ్గరలో ఉంటే రండి. ఎంజాయ్ చేయండి. ఇక్కడైతే వరిగడ్డి వేశారు. ఇక్కడ నీళ్ళు తాగుతున్నాయి. ఇందాక చూపిచ్చాను గదా! ఇది. నీళ్ళు తాగుతున్నాయి. ఇక్కడ సాయంత్రం అయిపోతే ఎవ్వరుండరు. ప్రశాంతంగా ఉంటుంది రోడ్డు గూడా. ఎక్కువ ట్రాఫిక్ గూడా ఏముండదు. ఈ కొండను చూస్తుంటే దగ్గర మన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ వెళ్ళంగా వెళ్ళంగా చాలా దూరంగా ఉంటుంది. ఇదైతే రాయలసీమ హ్మ్. మదనపల్లి పక్కన బొమ్మన్చెరు ఊరు ఇది. అడ్రస్ క్లారిటీగా చెప్తున్నాను. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా రండి. చాలా బాగుంటాయి. ఇదొక్కటనే కాదు ఇంకా చాలా చాలా ఉన్నాయి. రాయలసీమలో చూడవలసిన ప్రదేశాలు ఏదైనా గాని. మొన్న ఆర్‌ఫీల్స్ వీడియో గూడా పెట్టాను. అది గూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. మీకు గూడా ఒక ఐడియా, ప్లానింగ్ అనేది ఉంటుంది కదా! ఓహో! ఇలాగుంటుందా అని చెప్పేసి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా రండి. ఇక్కడ చాలా ఉన్నాయి. నాకు కుదిరినప్పుడు కొన్ని కొన్ని తీసి పెడతాను వీడియోస్. ఇక్కడ గూడా ఏదో ప్రాసెస్ జరుగుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ గడ్డి అంతా ఇలా ఎండబెట్టారు. వర్షాలు పడ్డాయి గదా! ఇదంతా ఇప్పుడు ఆరబెట్టుకుంటున్నారు. చాలా చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. నాకెప్పుడైనా చిరాగ్గా ఉన్నప్పుడు ఇలా వెళ్తుంటాను. ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కొబ్బరి చెట్లు గూడా ఎక్కువగా ఉంటాయి. మా ఊళ్ళో అయితే ఒక టెంకాయ వచ్చేసి రూ. 20, రూ. 30 అలాగుంటుంది. అదే వేరే ఊళ్ళలో అయితే లీటర్ చొప్పున అమ్ముతుంటారు. మీ ఊళ్ళో ఎంతో కామెంట్ చేయండి. అంటే సైజ్‌ని బట్టి ఉంటుంది. చిన్నదైతే రూ. 10, ఇంకోటి పెద్దదైతే 15, 20, 30 అలా ఉంటుంది మా ఊళ్ళో. చాలా ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ కొబ్బరి చెట్లు. ఇక్కడ విక్టరీ హీరో వెంకటేష్ వాళ్ళ స్థలాలు గూడా ఉన్నాయి. చూపిస్తున్నా చూడండి. అది వెంకటేష్ సార్ వాళ్ళ మావయ్య గారిదంట ప్లేస్. వాళ్ళ ఊరు మన ఊరే. ఇదిగో ఇక్కడి నుంచి తీసుకొని ఆ చివరి వరకు ఉంది. చాలా పెద్దదిగా ఉంది. ఎకరాలు ఎకరాలు ఉంది ప్లేస్ అయితే. ఈ ప్లేస్ అంతా వాళ్ళదే. మీకెవరికైనా కావాలంటే ఒక ఎకరా కొనుక్కోండి. చాలా బాగుంటుంది. అంటే రాను రాను మళ్ళీ డబ్బులు పెరిగేదే గదా! స్థలాల మీద పెడితే. అంటే ఈ ఊరు వాళ్ళకైతే బాగుంటుంది. వేరే వాళ్ళకైతే కష్టం. ఇదంతా వాళ్ళదే. ఈ ప్లేస్ అంతా వాళ్ళ మావయ్య గారిదే. ఇటువైపు చూసుకుంటే అరటి తోటలు. ఇలా అంతా హైట్ చేసేస్తున్నారు. రోడ్డేమో కిందకయిపోయింది. ఇదేమో హైట్ చేసేస్తున్నారు. ఇక్కడ గూడా మనకి ఏదో నాటేస్తున్నారు చెట్లు. ఇక్కడ అంతా ఇలా కంపలు వేసేసారు పక్కన. అంటే మనకి స్థలాల మీద డబ్బులు పెడితే మనకేమి లాస్ అవ్వదు. బానే వస్తాయి. కాకపోతే కొనాలంటేనే డబ్బులుండాలి. చూసారా? ఎంత బావుంది గదా మన ఊరు. తప్పకుండా మీరు గూడా ఒకసారి విజిట్ చేయండి. అడ్రస్ క్లారిటీగా జెప్పాను. మీకింకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. ఇదంతా ఇక్కడ బొప్పాయి చెట్లేశారు. మా ఊళ్ళో బొప్పాయిలు గూడా ఎక్కువే. రేట్ తక్కువగా ఉంటుంది. నాకు ఈ టెంకాయ చెట్లు చూస్తుండగానే భలే సూపర్ అనిపిచ్చింది. నాకు సినిమాలో చూసినట్టుగానే అనిపిచ్చింది. ఇక్కడ అంతకుముందు పెద్ద పెద్ద సినిమాలు ఇక్కడ షూట్ చేసేవాళ్ళంట. ఇప్పుడు చేయట్లేదు గానీ, అంతకుముందు ఎక్కువగా షూట్ చేసేవాళ్ళు. వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ అలాంటి పెద్ద పెద్ద హీరో చేసేది. ఇప్పుడు తగ్గిచ్చేశారు. వాళ్ళకి తెలీదేమో ఇంత మంచి మంచి ప్లేసులున్నాయని. తెలిసుంటే 'పుష్ప' మూవీ ఇక్కడే తీసేవాళ్ళేమో, షూట్ చేసేవాళ్ళేమో. మీకెవరికైనా తెలిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి ప్లేసులున్నాయని చెప్పి వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా! మీ వల్ల.
ఇంకా ఇటు వెళ్తే పల్లెటూళ్ళు ఉన్నాయి కానీ మనకి కొత్త కదా అని చెప్పి వెళ్ళలేదు. ఇంకా అంతేనండి. వీడియో అయిపోయింది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి.